హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. ఇవాల్టి నుంచి మరో ఫ్లైఓవర్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 రాకతో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు పీజేఆర్ పేరును పెట్టింది ప్రభుత్వం. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్, హబీస్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. దివంగత నేత పీజేఆర్ పేరును ఈ ఫ్లైఓవర్ కు నామకరణం చేశారు. 182 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల మేర 6 లైన్ల బై డైరెక్షన్ తో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వలన ఫినాన్స్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. తిరుగు ప్రయాణంలో కొండాపూర్ కు వెళ్లేందుకు గచ్చిబౌలి జంక్షన్ లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా సకాలంలో గమ్యస్థానానికి వెళ్లేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది. మామూలు రోజుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ మార్గాన్ని దాటాలంటే దాదాపు 40 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే దాటొచ్చు. కొత్తగూడ సమీపంలో ముగిసే ఈ ఫ్లైఓవర్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా చేరుకోవచ్చు. నగరంలో ఫ్లైఓవర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ 7వ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. సిటీలో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అరంఘార్ ఫ్లైఓవర్ 2వ స్థానం, కొత్తగూడ ఫ్లైఓవర్ 3వ స్థానం, షేక్పేట 4వ స్థానంలో ఉంది. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్ 1 5వ స్థానంలో ఉంది. అయితే ఓవైసీ మితాని ఫ్లైఓవర్ 6వ స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో పీజేఆర్ ఫ్లైఓవర్ ఇదే అని చెప్పాలి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమయ్యాక కొండాపూర్, శిల్పా లేఅవుట్ ప్రాంతాల్లో వాహనాల వేగం పుంజుకుంటుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే కాలుష్యం కూడా తగ్గనుంది. గచ్చిబౌలి ఔటర్ నుంచి కొండాపూర్ రోడ్డు రూట్లు రోజు 50,000 నుంచి 60,000 వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా రోజు సుమారు 3,007 లీటర్ల వరకు ఇంధనం వృధా అవుతూ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నెలకు దాదాపు 90 లక్షలు, ఏటా 11 కోట్ల వరకు ఇంధనం ఖర్చు అనేది ఆదా అవుతుందంటున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్తనే చెప్పాలి. సో ఇవాల్టి నుంచి మరో ఫ్లైఓవర్ నగరవాసులకి అందుబాటులోకి వస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. స్వప్నిక, ఏదైతే నగరంలో హైదరాబాద్ సిటీ కాస్త ఏదైతే ఫ్లైఓవర్ సిటీగా మారుతుంది, ఇప్పటి వరకు కూడా 23 ఫ్లైఓవర్లు అయితే మొత్తం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే అవడం జరిగింది. ఇందులో ఇప్పటికే దాదాపుగా అన్ని కూడా ప్రారంభమైంది. ఎస్ఆర్డిపి పథకం కింద మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్లు అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పా లేఅవుట్ పార్క్ సంబంధించిన ఏదైతే శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి రాబోతుంది. మొత్తం 1.3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అత్యంత కీలకమైన ఫ్లైఓవర్ ఇది అని చెప్పాల్సి ఉంటుంది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర నుంచి కూడా ప్రారంభమై కొండాపూర్ వరకు కూడా కొనసాగుతుంది. ఎక్కడ కూడా డైవర్షన్స్ లేకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. బైలైన్ లో 4 లేన్స్ ఉంటుంది కాబట్టి సో వచ్చే పోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నేరుగా ఓఆర్ఆర్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే సమయంలో అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులు కూడా చాలా ఈజీగా ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. నానక్రామ్ గూడ మీదుగా వచ్చే ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఎక్కడా స్టాప్ లేకుండా నేరుగా కొండాపూర్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే దాదాపుగా సాధారణంగా వాస్తవానికి ఈ 1.3 కిలోమీటర్ల జర్నీకి సాధారణ రోజుల్లో 40 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి కేవలం 15 నిమిషాల్లోనే అయిన తర్వాత వాహనదారులకి వెళ్ళడానికి, రాకపోకలకి ఎప్పటి నుంచి అనుమతి ఉంటుంది? అయితే ఈ రోజు సాయంత్రం ప్రారంభమైన తర్వాత వాస్తవానికి ఈ రోజు రేపు మొత్తం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఈ రోజు సాయంత్రం నుంచే పూర్తి స్థాయి అందుబాటులోకి రాబోతుంది. కానీ వినియోగంలో మాత్రం పూర్తి స్థాయిగా సోమవారం నుంచి ఐటీ ఉద్యోగులు అందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం క్రియం ప్రారంభించిన తర్వాత నుంచి కూడా యథావిధిగా ఈ ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి రాబోతుంది. రైట్ రామకృష్ణ.